Breaking news చూస్తున్నాము. You are watching highly disturbing visuals. Viewers discretion is highly advised. ఇటు రచయిత యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి చెందారు. ఇటు ఖమ్మంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇటు ఖమ్మం పాలేరు రిజర్వాయర్లోకి శ్రీనివాస్ కారు దూసుకెళ్ళింది. పాలేరు ట్యాంక్ బండ్ గోడని ఢీకొట్టి నీటిలోకి దూసుకెళ్ళింది ఆ కారు. మొత్తానికైతే ఇటు శ్రీనివాస్ తలపైన బలమైన గాయాలున్నాయి. ఇటు కారులో వెనక సీటులో కూర్చున్నాడు బొగ్గుల శ్రీనివాస్. కారు డ్రైవర్ పరారావడంతో ఇటు శ్రీనివాస్ మృతిపైన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అన్న పుస్తకం రాశారు గతంలో శ్రీనివాస్. పుస్తకం రాసి చాలా బెదిరింపులను కూడా ఇటు బొగ్గుల శ్రీనివాస్ ఎదుర్కొన్నారు. ఇటు కారు శ్రీనివాస్ స్నేహితుడు వేణుమాధవ్ రెడ్డి పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. ఇటు వేణుమాధవ్ రెడ్డి ఫోన్ అందుబాటులో లేకపోవడంతో మొత్తానికైతే అనుమానాలని వ్యక్తపరుస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మహేంద్రాకు సంబంధించిన ఆ బ్లాక్ కలర్ కార్ ఖమ్మం నుంచి ఇటు సూర్యాపేటకు వెళ్ళే దారిలో ఇటు పాలెం రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా కారు ఉదయం 7 గంటల సమయానికి కారు దూసుకెళ్ళిపోయి అందులో నీటిలో పడిపోవడం చూశారు. ఇటు స్థానికంగా మత్స్యకారులు గుర్తించారు. కానీ ఆ కారు పడిపోయే సమయంలో ఆ కారులోంచి ఒక వ్యక్తి తను బయటకి వచ్చి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే శ్రీనివాస్ మృతి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? దీనికి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు. ఉదయ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయ్, చెప్పండి, అసలు ఎలా జరిగింది ఈ సంఘటన? ఆ కారులోంచి నిజంగానే ఒక వ్యక్తి బయటకి దిగి పారిపోయాడా? ఎస్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శనివారం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి సమయంలో అతను ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక్కసారిగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత కొద్దిసేపటికి అక్కడి నుంచి డ్రైవర్ పరారైనట్లు సమాచారం అయితే అందుతోంది. అయితే మృతదేహాన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి జాలర్లు గుర్తించారు. ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని కూసుమంచి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్న తర్వాత ఒక క్రేన్ సహకారంతో ఆ కారుని జలాశయంలోంచి బయటికి తీశారు. ఆ తర్వాత మృతుడు బొగ్గుల శ్రీనివాస్ గా గుర్తించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు నందికొట్కూరుగా ప్రస్తుతం మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసులు కేసు మాత్రం నమోదు చేయలేదు. అటు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆధారాలు ప్రస్తుతం అనేక అంశాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత కొద్దిసేపటి క్రితమే బొగ్గుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ప్రస్తుతం కూసుమంచికి చేరుకున్నట్టు తెలుస్తుంది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. గడిచినటువంటి 10 ఏళ్ల కాలంగా హైదరాబాద్ లోనే బొగ్గుల శ్రీనివాస్ ఉంటున్నట్లు మనకు సమాచారం. అసలు అతను ఖమ్మం ఎందుకు రావాలనుకున్నాడు, ఎవరిని కలవాలనుకున్నాడు, అసలు ప్రమాదం ఏ విధంగా జరిగిందనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి సమాచారం ప్రకారం బొగ్గుల శ్రీనివాస్ కు కార్ డ్రైవింగ్ రాదన్నట్లుగా తెలుస్తుంది. అతను మరొక డ్రైవర్ ను నియమించుకొని అటు తన గమ్యస్థానానికి వెళ్తున్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా అదుపు తప్పి పాలేరు జలాశయంలోకి అతను ప్రయాణిస్తున్నటువంటి కారు దూసుకెళ్లిందా, లేదంటే పక్కా పథకం ప్రకారమే అతన్ని హత్య చేసి ఆ కారును జలాశయంలోకి దూసుకెళ్లే విధంగా డ్రైవర్ యత్నించి అక్కడి నుంచి పరారయ్యారా? ఇలా అనేక రకాలమైనటువంటి అనుమానాలు ప్రస్తుతం పోలీసులకు కూడా వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాన్ని ప్రస్తుతం నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి అనుమానాస్పదం అనే ఒక ఆరోపణతో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. 2014 సంవత్సరంలో బొగ్గుల శ్రీనివాస్ జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి సినీ స్టార్ పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అంటూ ఒక రాసినటువంటి పుస్తకం అప్పట్లో తీవ్రమైనటువంటి రాజకీయ దుమారాన్ని అయితే నింపింది. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బొగ్గుల శ్రీనివాస్ పై అనేక విధాలుగా విమర్శలు కూడా గుప్పించారు. సామాజిక మాధ్యమాల వేదికగా అతన్ని కొంత మానసిక ఆందోళనకు గురి చేసినటువంటి విషయం తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందిన, అది కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన అందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేసే దశలో ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ అంశంపై అనేక కోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. బొగ్గుల శ్రీనివాస్ యొక్క కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. శ్రీనివాస్ ఎక్కడ ఉండేవాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాడు అనే అంశానికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం డ్రైవర్ పరారీలో ఉన్నటువంటి ఆ డ్రైవర్ ఎందుకు పరారయ్యాడు అనే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డ్రైవర్ ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కళ్యాణ్, రైట్ ఉదయ్, ఇప్పుడు తన మృతదేహం ప్రస్తుతానికి ఎక్కడ ఉంది అండ్ తన ఫ్యామిలీ ఎక్కడికి చేరుకున్నారా?
గత కొద్దిసేపటి క్రితమే బొగ్గుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు సహచరులు అటు కూసుమంచికి చేరుకున్నారు. కూసుమంచి పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు అందజేసినట్లు మనకు సమాచారం అవుతుంది. మరికొద్ది సేపట్లోనే బొగ్గుల శ్రీనివాస్ మృతదేహానికి పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతున్నట్లు పోలీసులు అయితే సమాచారం అందించారు. ఏదేమైనప్పటికీ వివాదాస్పద రచయితగా దాదాపు కొన్నేళ్లుగా ఉన్నటువంటి బొగ్గుల శ్రీనివాస్ హఠాన్ మరణం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని అటు కర్నూలు జిల్లాలోని నందికొట్కూరులో అతని స్వస్థలంలో విషాద ఛాయలు తలుపుకున్నాయి. ఇప్పుడిప్పుడే సమాచారం అందుకున్నటువంటి అతని కుటుంబ సభ్యులు సన్నిహితులు ఒక్కొక్కరిగా ప్రస్తుతం కూసుమంచి చేరుకుంటున్నారు. పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత బొగ్గుల శ్రీనివాస్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేస్తామని పోలీసులు చెప్తున్నారు. కళ్యాణ్. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఖమ్మం నుంచి సూర్యాపేట వెళ్తున్న మార్గంలో ఇటు పాలేరు రిజర్వాయర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉదయం 7 గంటల సమయంలో ఒక్కసారిగా కారు దూసుకెళ్ళిపోయి రిజర్వాయర్ నీటి లోపల అది మునిగిపోవడం జరిగింది. మొత్తానికైతే ఈ కారు రిజర్వాయర్కి సంబంధించిన ఆ గోడని బద్దలు కొట్టుకొని వెళ్ళే సమయంలో ఒక వ్యక్తి ఆ కారులోంచి దూకి అక్కడి నుంచి పారిపోయినట్టు అక్కడ ఉన్న మత్స్యకారులు గుర్తించారు. సో మొత్తానికైతే మరి ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి కావాలనే ఇలాంటి ఒక పనికి పాల్పడ్డా? ఇటు శ్రీనివాస్కి ఆయన తల మీద బలమైన గాయాలు కూడా ఉన్నాయి. సో తనని ఆల్రెడీ బలమైన గాయాలతో అంటే ఆల్రెడీ చనిపోయిన తర్వాత తనని ఆ కారు వెనక సీట్లో వేసుకొని వెళ్ళే ప్రయత్నం చేశారా? ఎందుకు శ్రీనివాస్ కారు నీళ్ళలో పడిపోయినప్పుడు తను బయటికి వచ్చి తన ప్రాణాలు కాపాడుకోవాలన్న ప్రయత్నం ఎందుకు చేయలేకపోయాడు? వీటన్నిటి వెనకాల అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి శ్రీనివాస్ ఖమ్మంలో ఎవరిని కలవడానికి వెళ్ళాడు? ఇటు ఖమ్మం నుంచి మళ్ళీ సూర్యాపేట వెళ్తున్న సమయంలో మొత్తానికైతే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. 2014లో ఇటు పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రచించారు. అప్పటి నుంచి ఇటు జనసేనకు సంబంధించిన ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు కానీ వాళ్ళందరి నుంచి బెదిరింపులు ఉన్నాయి. సో మొత్తం మీద ఇప్పుడు శ్రీనివాస్ మృతి వెనక ఎవరైనా కారకులు ఉన్నారా అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి ఖమ్మం చేరుకున్నారు. అలాగే వాళ్ళిచ్చే కంప్లైంట్ని బేస్ చేసుకొని పోలీసులు మరి ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి శ్రీనివాస్ వయస్సు 48 సంవత్సరాలు. ఇటు రచయితగా అలాగే ఒక యూట్యూబర్గా తను ఫేమస్. సో మొత్తానికైతే ఇటు కేసు నమోదు చేస్తామంటూ ఇటు పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఆ కారు ఏదైతే బ్లాక్ కలర్ మహేంద్ర కారు చూస్తున్నామో ఆ కారు కూడా తన స్నేహితుడు మాధవ్ రెడ్డి అనే ఒక వ్యక్తికి సంబంధించిన కారు అని తెలుస్తుంది. మరి తనకు డ్రైవింగ్ రాదని కూడా చెప్తున్నారు. సో ఒకవేళ డ్రైవింగ్ రాకపోయినా ఆ నీళ్ళ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం అన్నా చేయాల్సింది కదా. సో మొత్తానికైతే అతని మృతి వెనక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనే ప్రస్తుతానికి అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఒకసారి మనం చూడొచ్చు, ఆ విజువల్స్ చూడొచ్చు. అక్కడ ఆ పక్కనే ఆ వ్యక్తులు ఆ మనుషులందరూ ఉన్న చోట ఒక గోడ కట్టినట్టు కనిపిస్తుంది మనకు. ఆ గోడను కూడా బద్దలు కొట్టుకొని ఒక్కసారిగా ఆ రిజర్వాయర్ ట్యాంక్లోకి ఒక్కసారి దూసుకెళ్ళింది. ఆ కార్ని చూడొచ్చు మనం. క్రేన్ సహాయంతో తన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ కార్కి సంబంధించిన విండోస్ కూడా ఓపెనే కనిపిస్తున్నాయి ఆ నీటిలో ఉన్నప్పుడు కూడా. మరి ఆ విండోస్ నుంచి ఆయన ప్రాణాలు కాపాడుకోవడానికి బయటకు వచ్చే ప్రయత్నం చేసి ఉండాలి. మొత్తానికైతే కొంత సస్పీషియస్ యాక్టివిటీ ఉంది, వెనకాల ఎవరో ఉన్నారన్న కోణంలోనే ప్రస్తుతానికైతే పోలీసులు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? శ్రీనివాస్ బొగ్గుల